నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రేమ దయ కరుణ సహనానికి ప్రతీక యేసుక్రీస్తు అని కొనియాడిన మంత్రి స్వామి కరెంటు ఛార్జీల పెంపుపై నెల 27న వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించిన వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అధికారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తప్పుడు హామీలను ఇచ్చి మోసం చేశారని మండిపడ్డ చుండూరి రవిబాబు ఇక వివరాలకు వెళితే ప్రేమ దయ కరుణ సహనానికి ప్రతీక యేసుక్రీస్తు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచమంతా చేసుకుంటున్న ఏకైక పండుగ క్రిస్మస్ అని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. మానవుని పాపం కోసం తన రక్తాన్ని చిందించిన దయామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. 2014-2019 మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చిల నిర్మాణాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ఉత్సాహం. ఆ మాసం అంతటా కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాసం అంతా కూడా పవిత్రమైన డిసెంబర్ నెలంతా కూడాను ఈ నెలలో డిసెంబర్ 25 కాకుండా మొదటి నుండి కూడాను సెమీ క్రిస్మస్తో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకోవటం సెలబ్రేట్ చేయడం చాలా మంచి పరిణామం. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చేసేటువంటి సెలబ్రేషన్స్లో మన మతం ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసినది కొంచెం గొప్ప విషయం. దాన్ని చూస్తే ప్రేమకి అభిమానానికి సహనానికి దయా కరుణకు మూర్తి భవించినటువంటి రూపమే జీసస్ క్రైస్ట్. మీ అందరికీ కూడా సుపరిచితమే. జీసస్ క్రైస్తు పాపుల రక్షణ కోసం తీసుకున్న సందర్భాల్లో తన శిలువ మోయడం కావచ్చు, తన రక్తం చెందించడం కావచ్చు, శాంతి సందేశం ఇవ్వడం కోసం దైవదూతగా రావడం, ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా అయినటువంటి నిదర్శనాలను కూడా తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మాట్లాడుతూ క్రిస్మస్ అంటే గుర్తుకు వచ్చేది ప్రేమ, శాంతి, దయ, కరుణ అని అన్నారు. ఎవరైతే పేద ప్రజల పట్ల దయ కలిగి ఉంటారో అలాంటి వారికి యేసుక్రీస్తు ఆశీస్సులు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ పేదల పట్ల దయ కలిగి ఉండాలని కోరారు. నా అనే పదాన్ని వదిలి మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం అని ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు సాగాలని కోరారు. శత్రువుల తప్పులను క్షమించి వారిని ప్రేమించాలని, క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో ఈరోజు రేపు కూడా హైటీ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది. క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ కేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ పీస్, ఫెస్టివల్ ఆఫ్ లవ్, ఫెస్టివల్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్. ఈ సందర్భంగా మీరు అందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు ముందున మాట్లాడిన వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నాము, జీసస్ క్రీస్తు ఒక గొప్పతనం గురించి, వారు మన ప్రపంచానికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ని గురించి చాలా చక్కగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. నాకు పర్సనల్గా దెర్ ఆర్ మెనీ వర్సెస్, బైబిల్లో నచ్చిన వర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి నాకు చాలా పర్సనల్గా ఏదైతే నేను డే టు డే లైఫ్లో ఫాలో చేస్తున్నామో ఒక వర్స్ ఉంది. దాంట్లో ఒకటి ఉంటుంది, హూవర్ ఇస్ కైండ్ టు పువర్ పీపుల్
they lends to God, for which He will reward them for what they have done. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక ప్రపంచానికి వెలుగు ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రేమమూర్తి మార్గంలో నడవాలని కోరారు. ఎన్నో యుద్ధాలు జరిగిన ఎంతో మంది రాజులు ప్రపంచాన్ని అంతా పరిపాలించినప్పటికీ కూడా క్రీస్తు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఏ భగవంతుడు అంటే ఏ దేవుడు కూడా ఏ మతం కూడా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించని చెప్పరు. మాకు చిన్నప్పుడు ఒక స్టోరీ గుర్తుకొస్తుందండి. నేను చర్చ్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ ఒక ఫాదర్ ఒక కథ చెప్పారు. ఏంటంటే స్వర్గంలో ఒక విందు ఏర్పాటు చేయబడింది దేవుడి చేత. మంచివారు ఒక పక్క, అలాగే పాపాత్ములు పుణ్యాత్ములు, మనకు తెలుసు కదా మన బైబిల్ ప్రకారంగా ఈ రెండు చోట్ల ఉండి విందు ఏర్పాటు చేశారు. విందు ఏర్పాటు చేసినప్పుడు మంచివారు అనబడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరికీ స్పూన్లు ఉన్నాయి. ఆ స్పూన్లు ఎంత పొడుగు ఉంటాయి అన్నమాట. ఆ స్పూన్తో ఎదురెదురుగా ఇలా టేబుల్స్ ఉన్నాయి. అటు ఇటు కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి పెడుతున్నారు, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి పెడుతున్నారు. స్పూన్ ఎంత పొడవుగా ఉంది, అది మనంతటా మనం తినడానికి పనికిరాదు, అది ఎదుటి వ్యక్తికి పెట్టడానికే పనికి వస్తుంది. అలాగే చెడ్డవారు ఏం చేస్తారంటే ఆ స్పూన్తో వాళ్ళంతటి వాళ్ళే తినడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మంచి వాళ్ళు అటు తిన్నారు ఇటు తిన్నారు. మనకి ఏవైతే పాపాత్ములని చెప్పబడ్డారో వాళ్ళు వాళ్ళు తినలేదు, వీళ్ళు తినలేదు. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దైవ సేవకులు క్రీస్తు పుట్టుక, మానవుని కొరకు ఆయన చేసిన త్యాగం, పునరుద్ధరణం గురించి తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ గీతాలు ఆలపించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముందుగా రాష్ట్ర మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా కేక్ కట్ చేశారు. దర్శి నియోజకవర్గంలో ముఖ్యంగా మొండ్లమూరులో వరుసగా వస్తున్న భూ ప్రకంపనలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి స్పందించారు. గతంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయని, కొన్నిసార్లు రిక్టర్ స్కేలుపై నమోదు కాలేదన్నారు. వరుసగా వస్తున్న భూ ప్రకంపనలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. భూ ప్రకంపనలపై ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు. ఇవి భూమిలో అంతర్గతం జరుగుతున్న సంఘటనలు మనం అధికారులతోటి అదేవిధంగా సంపాదించిన తర్వాత ఇవి ఇంతకుముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే రెక్టర్ స్కేల్ మీద కూడా నమోదు కాలేదంటున్నారు. ఏది ఏమైనట్టుగా దీని మీద పరిశీలన చేపిస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా ఒంగోలులోని ఈవీఎం గౌడెన్ ను సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గౌడెన్లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ పార్టీల నుండి తెలుగుదేశం పార్టీ తరపున కోనేటి వెంకట్రావు, బీజేపీ తరపున బనిసిపల్లి రాజశేఖర్, కాంగ్రెస్ తరపున ఎస్కే రసూల్, వైసీపీ తరపున దామరాజు క్రాంతికుమార్, సిపిఎం తరపున బి రఘురామ్ ఉన్నారు.
ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ఒంగోలు నందు నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు తెలిపారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం ప్రజలకు తప్పుడు హామీలను ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. నాడు కరెంటు ఛార్జీలను పెంచకుండా ప్రజలకు సరసమైన ధరలకే న్యాయమైన విద్యుత్తును అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు నేడు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలను అధికంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల కాల వ్యవధిలో 1700 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. ప్రజల వద్ద నుంచి వివిధ పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ప్రజలకు సంపద సృష్టిస్తామని ఏ విధంగా చెబుతున్నారంటూ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని 27వ తేదీన ఒంగోలు పట్టణంలోని చర్చ్ సెంటర్ కూడలి వద్ద నుండి రామ్నగర్లోని విద్యుత్ భవనం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, జిల్లా బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, క్రాంతి కుమార్, చిన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు దక్కించేందుకు పోరాటానికి సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపించాడు. మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు 27వ తేదీన మేము పోరుబాట్లాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరెంట్ అధికారులకి ఒక ర్యాలీలుగా వెళ్ళి రిప్రజెంటేషన్లు తెలుగుదేశంలో ఇవ్వదలుచుకున్నాం. అట్లానే ఒంగోలులో కూడా చర్చ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్ద నుంచి ఎస్సీ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులందరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామని అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగనన్నకి పోరుబాటుకి మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తూ ఉన్నాం. రోజు కూడా 10 గంటలు ఉచితంగా కరెంటు సప్లై చేసేటటువంటి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ 27వ తేదీన గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతులంతా కూడా ధర్నా చేసి వారి యొక్క కోరికలను అమలుపరిచేటటువంటి దానికి ప్రభుత్వం ముందుకు వచ్చేటటువంటి దానికోసం ఒంగోలులో మన చుండూరు రవి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రైతు పోరాటం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికెక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్స్లో మరి ప్రతి గ్రామం నుండి కూడా రైతు సోదరులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. 27వ తారీఖు జరగబోయే విద్యుత్ ఛార్జీలపై ర్యాలీ, అలాగే అనవర్పాడులో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయంలో ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న చుండూరు రవిబాబు గారు, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో పేదవర్గాలు అందరూ కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనేక ఎన్నికల హామీల్లో భాగంగా మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి మేము ఇటువంటి అదనపు పన్నులు వేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పారు. మరి ఆయన వరద సెస్ అని, అలాగే తుఫాన్ సెస్ అని పెట్టబోతారు. అలాగే సీజ్ ద షిప్ సెస్ కూడా పెట్టే ఆలోచన జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా పేద ప్రజల మీద పన్నులు వేస్తూ పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉంటారు. ఒంగోలు రీడెవలప్మెంట్ పై యంత్రాంగం దృష్టి సారించింది. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, జిల్లా కలెక్టర్ తమీం అన్సరియాతో కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీకి చెందిన ఎన్బిసిసి కంపెనీ ప్రతినిధి రాజారాం కు ఒంగోలు నగర
రీడెవలప్మెంట్ కు అనువైన అంశాల గురించి మాగుంట దామచర్ల చర్చించారు. శిథిల వ్యవస్థలో ఉన్న ప్రకాశ భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం, ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం గురించి సమావేశంలో చర్చించారు. ఊర చెరువుతో పాటు నగరంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ ఖాళీ స్థలాల గురించి ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్బిసిసి ప్రతినిధికి వివరించారు. సమావేశం అనంతరం ఎన్బిసిసి ప్రతినిధి రాజారాం కు కమిషనర్ వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి రీడెవలప్మెంట్ కు సంబంధించి అంచనాల గురించి అడిగి తెలుసుకున్నారు. G20 summit జరిగింది కదా సార్ ఢిల్లీలో. సో దట్ we only have said that president Mega Bharat Mandapam. So in Delhi we have been doing this redevelopment program to large scale. సో బేసికల్ ఎంపీ గారు చైర్మన్తో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కమర్షియల్గా పొటెన్షియల్ అయ్యి ఉండి అది ఆప్టిమం యూటిలైజ్ అవ్వలేదు, ఆ ల్యాండ్ ఏంటంటే కమర్షియల్లీ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ అండి. ఆ వచ్చిన ఫండ్స్ ఏంటంటే గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ ఏంటంటే దానిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ ఏంటంటే మీట్ చేసి, సో ఓవరాల్ ఏంటంటే గవర్నమెంట్కి బర్డెన్ అవ్వదు అనమాట. సో డెవలప్మెంట్ వస్తుంది. ఇది ల్యాండ్ అనేది అవుట్ రైట్ చేయాలా లేకపోతే ఫ్రీ హోల్డా లీజ్ హోల్డ్ అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్ అండి. సో మనకి డెవలప్మెంట్ వస్తుంది. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా అవసరం ఉంది సార్. సో ఈ బేసిక్ మోడల్ ఎంపీ గారు. క్రిస్మస్ నూతన సంవత్సర పండుగలను పురస్కరించుకొని దర్శి నియోజకవర్గం సామంతపూడి గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. సమంతపూడి గ్రామ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో దర్శి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త గొట్టిపటి లక్ష్మి, కడియాల లలిత్, విద్యార్థి జేఏసీ అధ్యక్షులు రాయపటి జగదీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించిన అతిథులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆటను ఆడుతూ క్రీడలలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా జరిగిన ఉత్కంఠభరిత పోటీలను అతిథులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఒంగోలులోని స్థానిక పులి వెంకటారెడ్డి కాలనీలోని గలీలియా గాస్పెల్ మినిస్ట్రీస్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ కాపరి రెవరెండ్ పి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు, క్యాండిల్ లైట్ సర్వీస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాలది మణిబాబు క్రిస్మస్ సందేశం అందించగా, ఫ్లోరెన్స్ రత్నకుమారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇమాన్యుయేలు, యోహోను, తేళ్ల తిమోతి తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి అందరు చేసి నిలబడదాం, ఆశీర్వాదం తీసుకునే ముందుగా నిలబడదాం. క్యాండిల్ ఒకసారి పైకెత్తండి. వీడియో వస్తుంది కనుక అటు చెప్పండి, ఒకసారి అక్కడ అటు చెప్పండి. క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, అటు ఒకసారి అందరూ కూడా స్తోత్రం. దేవుని మహిమకరంగా ఈ రోజున గలిలయ గాస్పెల్ బ్యాప్టిస్ట్ సంఘములో జరిగినటువంటి దేవుడు అద్భుతకరంగా జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్ దేవుడికి మహిమ కలిగిన కాక స్తోత్రం. దేవుని మన సంతోషంగా అన్నిటిగా దేవుని మహిమ పొందారు. దేవుడు అలాగని వాక్యం ద్వారా మనతో మాట్లాడు కనుక చక్కగా జరిపించిన దేవుడికి మహిమ కలుస్తున్నాం. స్తోత్రం తెలుస్తున్నాం. మనము చివరికి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ సహవాసం నీ సైనికులు చేపెట్టుకును, నీ వర్తమాన మంత్రి కుమార్ డాక్టర్ మణిబాబు గారు మేడం గారుకును, పాటవాడి కుమార్ తిమోతి అన్నయ్య గారుకును, రాఘుల మంగళ ప్రభ అలాగే తండ్రి రత్న కుమార్ మేడం గారు తండ్రి కుమార్తె దీప్తమ్మకును వచ్చిన ఒక్క గ్రీటింగ్ అందించారు. శుభాశనాల ప్రభ కనుక కుడి వచ్చిన ప్రతి బిడ్డ సంఘాన్ని, రుద్రం నుంచి వచ్చిన వారు కానీ, జ్ఞాతాలింగం వచ్చిన సంఘం కానీ, వాసుకాల సంఘం కానీ, స్థానిక సంఘస్థులు అందరూ కూడా దీవించి సంతోషంగా ఆనందంగా అయ్యా ఈ కార్యం జరిగించే కనుక ప్రతి కుటుంబాన్ని 2025 సంవత్సరం నాటికి గొప్ప అద్భుత కార్యాలు జరగాలి. ప్రతి కుటుంబం వర్ధిల్లబడాలి, ప్రతి కుటుంబం దీవించబడి సంతోష సమాధానం ఉండాలని యేసుక్రీస్తు నామమున పిల్లరా మరి రేపు జరుగుతున్న 5వ తేదీ కూడా ఆలయ ప్రతి వార్షికత్వం 28వ సంవత్సర వార్షికత్వం జరగబోతుంది. అనగా ఈ కాలనీకి వచ్చి నేను 28 సంవత్సరాలు దేవుడు దీవించారు. సంఘ బిడ్డల ద్వారా ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు. సంఘమంతా కూడా మరి బిడ్డల ఆత్మీయ చనిత్ర ఉండ కనుక ఒకటే చెప్తున్నాను, గలిలయ గాస్పెల్ బ్యాప్టిస్ట్ చర్చి ఎవరికి అధికారం లేదు, ఎవరి పెద్దలు లేరు, ఎవరి అధికారులు యేసుక్రీస్తు మనందరూ కూడా పెద్ద స్తోత్ర. సంఘానికి వచ్చిన వరకు అందరూ పెద్ద, కుల భేదము లేకు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు, అందరూ ఒకటే తల్లి బిడ్డలు, అందరూ ఒక తల్లి బిడ్డలే. నేను కాపన మాత్రమే, మీరందరూ విశ్వాసులు, అందరికి పెద్దవారు యేసయ్య. మన సంఘ కార్యక్రమం అది, ఇంకేమి జరగదు. కాబట్టి మరి ఈ కార్యక్రమం సంఘ బిడ్డలు అందరూ మందులు నిలబడ్డారు కాబట్టి ఇంత ఘనంగా జరిగింది. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం కనుక కూడి వచ్చిన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలా. 28 సంవత్సరాలు పరిచయాలండి రేపు జరుగుతున్న జనవరి 5వ తేదీ కనుక దేవుడు చక్కగా జరిగించాడు కనుక కాపాడుతున్నాడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. మళ్ళా నూతన మందిరం ఇచ్చాడు, నూతన స్థలం ఇచ్చి ఎంతగానో కనపరచబడ్డాడు దేవుడు. కనుక ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని గలిలయ గాస్పెల్ బ్యాప్టిస్ట్ అనేది అందరి మందిరము, ఎవరికి ఒకరికి సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది. ఏ కులభేద మతభేదాలు అందరూ దేవుడు ప్రయాసపడి భారత సంవత్సరాలు కాబట్టి అందరూ దేవుని బిడ్డ కనుక మనం అందరం సంతోషంగా ఈ మందిరంలో వర్ధిల్లబడదాం స్తోత్రాలు. కనుక చివరిగా మనం జ్ఞాపకం చేసుకుని ముందు కూడా అందరూ కూడా ప్రేమిందు చాలా ఘనంగా చేసాం. దేవుని బిడ్డ చాలామందికి చేసాం, 300 మందికి దాకా చేసాం భోజనాలు. ఎవరికి టెన్షన్ పడక్కర్లా. పిల్లలు క్యాటరింగ్ ఉండారు, వడ్డించే ఉండారు, కేడక్కలా మీలో వడ్డించే ఆశకలుగా వడ్డించండి. ఎవరు కూడా ఏం వెనకాడొద్దు, వడ్డించండి. కనుక మరి చక్కగా ప్రేమిందులు ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమ మనం చేస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వంగరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ అనంత కోదండ రామస్వామి దేవస్థానంలో బ్రాహ్మణ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ధనుర్మాస మహోత్సవంలో శుభ ఆహ్వాన పత్రికను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవా సమితి ధనుర్మాస మహోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 16 నుండి జనవరి 15వ తేదీ వరకు కోదండ రామస్వామి ఆలయంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ ఏడాది నిర్వహించే శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞంలో భక్తులు కొంత సమయం కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొని ధనుర్మాస మహోత్సవాలను విజయవంతం చేయాలని మాగుంట కోరారు. కోదండ రామస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధి సుబ్బయ్య శర్మ తెలిపారు. కార్యక్రమంలో మైనంపాటి సాయి కుమార్, ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, శనగవరపు శివకుమార్, రామశర్మ, గొర్రెపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞం బ్రాహ్మణ సేవా సమితి వారు ఒంగోలులో అనంత కోదండరామస్వామి దేవస్థానం ప్రాంతం గడియారం వారి వీధి ఒంగోలు వారి ఆహ్వాన పత్రికది. దాదాపు 15 సంవత్సరాలుగా దీనికి బ్రాహ్మణ సేవా సమితి నాయకులు, భక్తులు అందరూ కూడా ధనుర్మాసం 16వ తారీఖు నుంచి వచ్చే నెల 15 వరకు ఈ ధనుర్మాసం అంటే పండగ నెల. ఈ పండగ నెలలో సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం అనేది చాలా ప్రాశస్త్యం. అది దీనిని 15 సంవత్సరాలుగా నిరంతరంగా జరుపుతున్న ఆ కార్యవర్గం వారందరూ కూడా
శర్మ గారు, మిగతా వారందరూ కూడా, శ్రీను, పోతే సాయి ఉన్నాడు, కుమార్ ఉన్నాడు, అందరూ కూడా వారందరినీ ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఒకరోజు మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాము. భక్తులందరినీ కోరుకునేది ఇది, ఈ కార్యక్రమం జరుగుతుండేది అక్కడ మన కోదండరామస్వామి దేవస్థానం దగ్గరనే ఉంది కాబట్టి వారి సమయాన్ని కొంత తీసుకొని ఈ యజ్ఞంలో కూడా పాల్గొనవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను అందరినీ అభ్యర్థిస్తాను. స్థానిక బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలోని అనంత కోదండరామస్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపు 10వ తారీఖున వైకుంఠ ద్వార దర్శనం అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో విశేషం ఏంటంటే భువనేశ్వరి సమేత పశుపతేశ్వర స్వామివారు, అనంత కోదండరామస్వామి వారు ఒకే ద్వారం నుంచి వేంచేయటం జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులు సేవించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 11వ తారీఖున గోదామాత శ్రీకృష్ణుడికి 108 గంగాళల్లో పాయసం పెట్టినట్టు కూడారాయి ఉత్సవం జరుగుతుంది. 12వ తారీఖు అతి ముఖ్యమైన విశేషం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితులు భట్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీ సుదర్శన లక్ష్మీనారసింహ యజ్ఞం 15వ సంవత్సరం జరగబోతున్నది. కాబట్టి ఈ యజ్ఞంలో కూడా మీ అందరి గోత్రనామాలు నమోదు చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 13వ తారీఖున భోగి పండుగ రోజు సాయంత్రం 9 గంటలకి గోదా కళ్యాణం ఉంటుంది. ఈ గోదా కళ్యాణంలో కూడా భక్తులు తగిన రుసుము ఆలయం నుండి చెల్లించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ సుదర్శన లక్ష్మీనారసింహ యజ్ఞానికి ప్రజలందరూ పాల్గొని తమ పూర్తి సహాయ సహకారాలు ధనవస్తు రూపేణా సహకరించి మాకు తోడ్పాటును అందించవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనపడు గ్రామంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేష్ విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు ఎన్ఆర్జేసీ ఏపీడీ గాయత్రీదేవి ఎంపీడీఓ సింగయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్జేసీ ఏపీడీ బొమ్మనపడు గ్రామానికి వచ్చి విచారించారు. బొమ్మనపడు గ్రామంలో ఎన్ఆర్జేసీ పనులు అవసరం అయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్ విధులకు హాజరు కావడం లేదని ఫిర్యాదుదారులు ఏపీడీకి తెలిపారు. పూర్తి స్థాయిలో విచారించి నివేదికను అందజేస్తారని ఏపీడీ తెలిపారు. బొమ్మనపడు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ విధులకు 6 నెలల నుండి హాజరు కాకుండా సమావేశాలకు కూడా రాకుండా పనులు కూడా చేయడం లేదని ఫిర్యాదులో ఉన్నట్లు ఏపీడీ తెలిపారు. బొమ్మనంపాడు గ్రామస్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బొమ్మనంపాడు ఈ సచివాలయంలో మేము ఎందుకు వచ్చామంటే ఏపీడీ గారు మేము వచ్చాము. గ్రామస్తులు ఒక అర్జీ పెట్టున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ గత 6 నెలల నుంచి అందుబాటులో లేడు, పనులు పెట్టట్లేదు, కూలీలతో మాట్లాడలేదు, పని దగ్గర కూడా ఉండట్లేదు అనేది కంప్లైంట్ ఇవ్వడం వల్ల బాపట్ల నుంచి ఏపీడీ గారు రావడం జరిగింది. ఆయన వచ్చి గ్రామంలో అంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకున్నారండి. ఈ విషయాన్ని గ్రామస్తులందరూ కూడా గమనించగలరు అనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. ఎంపీడీఓ గారి పేరు, ఏపీడీఓ గారి పేరు మేడం కోటా నాయక్ గారు. కోటా నాయక్ గారు. విచారణ జరుగుతుంది. విచారణ తదనంతరం వివరాలు తెలియదు. అవునండి, విచారణ అనంతరం వివరాలు తెలియదు. ఇవే బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.